నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు వ్రాసిన పరిమళం అనే కథను విందామా? దశరథుడికి నలుగురు కొడుకులు. నాకు నలుగురు కొడుకులే అంటే నాకు అదనంగా మరో 8 చేతులు కలిశాయన్నమాట. అబ్బో, కాయ కష్టంతో పొలం పనులు చేసుకుంటే బంగారు పంటలు పండించవచ్చు అని తెగ మురిసిపోయాడు ఆ కన్నతండ్రి. కొడుకులతో కలిసి పంట చేలల్లో ఒళ్ళు వంచి కష్టపడ్డాడు. మరి ఆ తండ్రి కన్న కలలు ఫలించాయా, లేక ఆ కుటుంబం తలోదారి పట్టి తీరం లేని గమ్యానికి కొట్టుకుపోయిందా? ఇక అసలు కథలోకి వెళదామా? ధూపదీపాల పరిమళం, రేఖలు విప్పుతున్న మల్లె మొగ్గల సుగంధం, కొలను పైనుంచి తేలివచ్చిన చిరుగాలితో కలిసి శివాలయం ఆవరణంతా పరివ్యాప్తం చెందింది. శివస్థుతి మంత్రోచ్చారణల లయబద్ధమైన శబ్దం స్థానంలో నిశ్శబ్దం ఆవరించింది. గుడిగుమ్మం పైన ప్రమిద వెలుగు మందగిస్తోంది. మోచేయి తలకింద పెట్టుకుని పక్కకు ఒత్తిగిలి పడుకున్న రాజేశ్వరి పైటి చెంగు నోటికి అడ్డు పెట్టుకుని రోధిస్తోంది. మెల్లగా మొదలైన ఆమె ఏడుపు సన్నటి శబ్దంతో వెక్కిళ్ళుగా మారి డొక్కలు పైకి లేస్తున్నాయి. తల్లి నడుం మీద చేయేసి నిద్రిస్తున్న గౌరికి మెలకు వచ్చింది. తమకు కాస్త అవతల నిద్రపోతున్న వారు నిద్రలేచారేమోనని కంగారుగా వాళ్ళ వంక చూసింది గౌరి. వారు గాఢ నిద్రలో ఉండడం గమనించి స్థిమితపడింది. అమ్మకు ఇంకా దగ్గరగా జరిగి తన వైపు తిప్పుకుని ఆమె కన్నీరు తుడుస్తూ, ఏడవకమ్మా, గుండె నిబ్బరం చేసుకో, పడుకోమ్మా అంది అనునయంగా. వీపు మీద మృదువుగా రాస్తూ ఓదారుస్తున్న కూతురు స్పర్శతో తనను తాను సంభాళించుకుంది రాజేశ్వరి. సలుపుతున్న దుఃఖాన్నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ మెల్లగా నిద్రలోకి ఒరిగింది. గౌరి మనసులో ముసురుకున్న ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి. 15 ఏళ్ల వయసులో రఘురామయ్యను పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన రాజేశ్వరి అత్తమామలు, మరుదులు, ఆడపడుచుల పట్ల చూపే ఆదరాభిమానాలు ఆమెను అత్తింటి వారికి అభిమాన పాత్రురాలిని చేశాయి. ఇరుగు పొరుగుల మంచి చెడ్డల్లో, కష్టసుఖాల్లో మనస్ఫూర్తిగా పాలు పంచుకునే రాజేశ్వరి, రఘురామయ్య వారికి ఎంతో ఆత్మీయులయ్యారు. రాజేశ్వరి భర్తతో పాటు తను కూడా పొలం వెళ్ళి పొలం పని చేసేది. ఇంటికొచ్చాక గొడ్ల పని, వంట పని, ఇంటి పని అన్నింటినీ అవలీలగా అలుపు తెలియనట్టుగా చేసే రాజేశ్వరి మంచి పనిమంతురాలుగా పేరు తెచ్చుకుంది. మొదటి 2 పురుళ్లకు మాత్రమే పుట్టింటికి వెళ్ళింది రాజేశ్వరి. తరువాత 3 పురుళ్ళు ఊళ్ళోనే మంత్రసాని పోసింది. 4 మగపిల్లల తరువాత పుట్టింది గౌరి. దశరథ మహారాజుకులాగా తమకు 4 కొడుకులని రాజేశ్వరి, రఘురామయ్య మురిసిపోయేవారు. 4 కొడుకులంటే 8 చేతులు, 4 రెట్లు ఆర్జన అన్న ఆలోచన వారిని ఉత్తేజపరిచేది. కొడుకులు వ్యవసాయంలో కుదురుకుని తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. అందుకే పెద్దగా వాళ్ళ చదువు సంధ్యల మీద శ్రద్ధ పెట్టలేదు. చిన్నప్పటి నుంచి పొలాలు, చెట్లు, పూల మొక్కల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ, నవ్వుతూ తుళ్ళుతూ, స్నేహితురాళ్లతో గలగలా మాట్లాడుతూ గౌరీ దూకే జలపాతంలాగా ఉండేది. కొత్తగా హై స్కూల్కి వచ్చిన తెలుగు టీచర్ పాటలు పాడటం నేర్పుతున్నారని విని ఎప్పుడూ ఏదో ఒక కూని రాగం తీసే గౌరీ ఆమె శిష్యరికంలో చెవులకింపుగా పాటలు పాడటం నేర్చుకుంది. రజస్వలయ్యాక 8వ తరగతి చదువుతున్న గౌరిని చదువు మానిపించి ఇంటి పని పాటలు నేర్పించింది రాజేశ్వరి. చదువు మీద ప్రత్యేకమైన ఆసక్తి లేని గౌరి తల్లి చదువు మానిపించినందుకు పెద్దగా బాధపడలేదు. వయసు తెచ్చిన ఒంపు సొంపులతో పూచిన తంగేడులాగా ముచ్చటగా ఉండే గౌరి చురుగ్గా తిరుగుతూ అన్ని పనులు చకచకా చక్కబెట్టడం నేర్చుకుంది. పక్క ఊరి వెంకట్రామయ్య గారి కొడుకు భాస్కరం గౌరి మీద మనసుపడి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కదా, పిల్లను అపురూపంగా చూసుకుంటారు, దగ్గర ఊళ్ళో కూతవేటు దూరంలోనే ఉంటుంది, పాడి పంటలతో కళకళ్లాడే ఇంట్లో పిల్ల నిశ్చింతగా బ్రతుకుతుందని ఆశపడ్డారు. వాళ్లతో తోగలేకపోయినప్పటికీ ఘనంగా పెళ్లి చేశారు. పరవళ్ళు తొక్కే పాట పల్లకి ఎక్కి పక్కూరికి తరలి వెళ్ళింది. తమ పొలానికి తోడు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రఘురామయ్య ఉత్సాహంగా
కొడుకుల్ని వ్యవసాయంలోకి దించాడు. దుక్కి దున్నడం మొదలు కలుపు తీయడం, పంట కోతలు కోసే వరకు ఎరువులు, పురుగు మందులు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా పెట్టుబడి పెట్టి తను, తన భార్య, పెద్ద కొడుకు, రెండో కొడుకు కలిసి మొదటి సంవత్సరం పండించిన పంట చేతికందేలోపు తుఫానొచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అప్పు తీరడం మాట దేవుడెరుగు. తిండి గింజలకు, పశువుల దాణాకు కూడా కటకట్లాడిపోయారు. ఉత్సాహంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ శ్రమించిన కొడుకులిద్దరూ నీరుగారిపోయారు. రెండవ ఏడాది పంట సరిగ్గా పండక, మూడో ఏడాది పండిన పంట మిడతల దండు బారిన పడి, నాలుగవ ఏట పండిన పంటకు సరైన ధర లేక రఘురామయ్య కుదేలైపోయాడు. కొండ చిలువ లాంటి అప్పు పిడికిల నుంచి బయటపడలేక విలవిలలాడుతున్న తండ్రిని చూసి ఇంక ఊళ్ళో బతకలేమన్న నిర్ధారణకు వచ్చిన పెద్ద కొడుకులిద్దరూ ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదామని పట్నం చేరుకున్నారు. అపార్ట్మెంటుల్లో వాచ్మెన్లుగా కుదిరారు. వ్యవసాయం తమకు తిండి పెట్టడంపై అంతగా నమ్మకం లేని మూడోవాడు నగరానికి చేరుకుని ఆటో తిప్పుతున్నాడు. ఇక నాలుగోవాడు ఫిట్టర్గా ఐటీఐలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక ఫ్యాక్టరీలో చిన్న స్థాయి తాత్కాలిక ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొద్ది రోజులకే ఎప్పుడూ ఏదో ఒక ఆలాపన చేస్తూ ఉండే గౌరి బతికే ఒక గాయాల పాటగా మారింది. అత్తింట్లో హేళనకు, చేత్కారానికి గురైన ఆమె స్వరం మోగబోయింది. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భాస్కరం మనసు గౌరి మీద నుంచి వేరే ఆడవాళ్ల మీదకు మళ్ళింది. ఆడపిచ్చికి తాగుడు తోడైంది. పని పాటలు చేయకుండా ఊరి మీద బలాదూరు తిరగడం అలవాటైంది. ఏదో ఒక వంకన గౌరిని తిట్టడం, కొట్టడం మొదలైంది. మంచి చెడు చెప్పి అదుపు చేసే తండ్రి కాలం చేశాడు. తల్లి ఏదైనా చెప్పబోతే మళ్ళీ నోరెత్తకుండా భూతు పురాణం విప్పి గయ్యమని మీద పడిపోయేవాడు. అతని దాష్టీకం ఓర్చుకోలేక గౌరీ పుట్టింటికొచ్చింది. ఆడవాళ్ళు సహనంతో, ప్రేమతో భర్తను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పారిపోయి పుట్టింటికి రాకూడదని, పెళ్ళయ్యాక కష్టమైనా నష్టమైనా అత్తింట్లోనే బతకాలని అందరూ కూతురికి శుద్ధులు చెబుతుంటే రాజేశ్వరి హృదయం విలవిల్లాడింది. తల్లికి తన ఒంటి మీద గాయాలు చూపించి తట్టుకోలేకపోతున్నానమ్మా, ఓర్పుగా ఉండడానికే ప్రయత్నించా, ఓర్చుకున్నా, తాగొచ్చి వాగుతుంటే ఎందుకులే ఆయనతో అని ఎదురు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతా అంటే నీకు లెక్కలేదంటే అంటూ తంతాడు. ఏమన్నా మాట్లాడితే నీకు కొవ్వెక్కిందే, మొగుడికే ఎదురు తిరుగుతావా అని చావచేత కొడతాడు. ఎంతకని ఎన్నాళ్ళని ఓర్చుకోనమ్మా, కూలీ నాలీ చేసి నేను తెచ్చిన డబ్బుల్ని కూడా ఓడబెరుక్కుని తాగేస్తాడు. ఎన్నాళ్ళని పిల్లల్ని పస్తు పడుకోబెట్టను, రోజుల తరబడి కూడు తినకుండా నేనెట్లా బతికేది అంటూ జాలిగా ఏడ్చిన గౌరిని తన రెక్కల కింద పొదుపుకోవాలని ఎంతగా ఆరాటపడినప్పటికీ ఇంట్లో మొగాళ్లకు, బయట జనాల నోళ్లకు భయపడి మౌనంగా ఉండిపోయింది రాజేశ్వరి. బలికి సిద్ధమయ్యే మేకలాగా భర్త దగ్గరకు వెళ్ళిన గౌరి 6 నెలలు గడవకముందే ఛిద్రమైన మనసు, చితికిన శరీరంతో పిల్లల్ని తీసుకుని తిరిగొచ్చింది. తమ పంచకు చేరిన బిడ్డను మళ్ళీ బలిపీఠం ఎక్కించడానికి ఆమె తల్లిదండ్రులకు మనసు రాలేదు. ఇప్పుడు కూతురు కాపురం ఇట్లా కూలిపోయిందే అనే దిగులు కంటే 2 ఆడపిల్లల్ని ఎట్లా పెంచి పెద్ద చేయడం అనే భయం వారిని ముంచెత్తింది. అమ్మా, ఒక్క సంవత్సరం నా పిల్లలకింత తిండి పెట్టి కాపాడు. కనకరాజు గారు అమ్మాయి మైథిలి గారు హైదరాబాదులో పని చూపిస్తానన్నారు. మీకు ఎక్కువ కాలం భారం పెట్టను, ఈ ఒక్క సాయం చెయ్యమ్మా. తమ అసహాయ పరిస్థితిని గమనించి దీనంగా ప్రాధేయపడుతున్న కూతుర్ని అక్కును చేర్చుకుని, దీని బతుకు ఇట్లా అయిపోయింది ఏమిట్రా దేవుడా అని వలవలా ఏడ్చింది రాజేశ్వరి. ఇంకా బలవంతం చేసి మళ్ళీ ఆ తాగుబోతాడి దగ్గరికి పంపిస్తే వాడి ఆగడాలు భరించలేక గౌరి ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందోననే బెదురు ఓ పక్కన పీడిస్తోంది రాజేశ్వరికి. తాగుడు కోసం, ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తులు కరగబెడుతున్న అల్లుణ్ణి మందలించి మంచిదారిని పెట్టడానికి ప్రయత్నించి భంగపట్టడం ఇదివరకే పూర్తయిపోయింది. అతగాడిలో మార్పు వస్తుందని, భార్యాపిల్లల్ని చూసుకుంటాడనే ఆశ ఎప్పుడో అడుగంటిపోయింది.
తమ పరిస్థితి కూడా నానాటికి తీసుకట్టు అయిపోయింది. కూతుర్ని, ఆమె పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎల్లకాలం పోషించే శక్తి లేని తమకు ఆమెను ఆపే తాహతు అర్హత లేదని గుర్తించిన రాజేశ్వరి, రఘురామయ్య ఇల్లు దాటి అడుగు బయటపెట్టిన తర్వాత వయసులో ఉన్న కూతురి మీద ఎట్లాంటి నిందలు వేస్తారో, ఎవరు ఏమంటారో అనే భయం ఉన్నప్పటికీ అయిష్టంగానే కూతురు ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. అయితే గౌరి అన్నలు అందుకంత సులభంగా ఒప్పుకోలేదు. కాపురం కోల్దోసుకుని ఇల్లు విడిచి బయటకు రావడం ఏంటి అన్నారు. తమ ఇంటి ఆడపడుచు ఎక్కడో పట్నంలో ఇళ్లల్లో పనిచేస్తూ ఒంటరిగా బతుకుతానంటే తమ పరువు ఏం కావాలి అన్నారు. నేను ఒట్టి పుణ్యానికి కండ కావరం ఎక్కి కాపురం కోల్దోసుకున్నానా? వేరే ఏ దారి లేక నేను నా పిల్లలు బతకడానికి ఈ దారి ఎంచుకున్నాం. పరువు పరువు అంటున్నారు. పిరికిగా చావడం, అడ్డగోలు పనులు చేసి బతకడం పరువు తక్కువేమో కానీ కష్టపడి బతకడం పరువు తక్కువ పని కాదు. నాకు చదువు లేదు, మీరు కట్టబెట్టిన ఆస్తిపాస్తులు లేవు. అయినా నా రెక్కల మీద నాకు నమ్మకం ఉంది. నా రెక్కల కష్టంతో నేను బతుకుతాను, నా పిల్లల్ని బతికించుకుంటాను రోషంగా అంది గౌరి. పెద్దన్నయ్య భార్య సుమతి, రెండో అన్నయ్య భార్య రమ్య తాము కాపలా ఉంటున్న అపార్ట్మెంట్లలో వంట పని, ఇంటి పనులు చేసుకోవడం వల్లే వారి కుటుంబాలు కొంతలో కొంత లోటు లేకుండా నడుస్తున్నాయని గౌరికి తెలుసు. వారు వేరే వాళ్ళ ఇళ్లల్లో పనిచేస్తే పోని పరువు తను పనిచేస్తే ఎలా పోతుందో గౌరికి అర్థం కాలేదు. భర్త తిట్టినా, కొట్టినా, చంపినా అతని దగ్గరే ఉండాలని తీర్పునిస్తున్నారా తన అన్నలు? వాళ్లకు భారం కాకుండా తన బతుకేదో తను బతకాలనుకుంటున్న తనకు తోడబుట్టిన వాళ్ళు ఆసరాగా ఉండాల్సింది పోయి ఇలా పరువు పేరుతో తన బతుకును కుంగదీయచ్చా? పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది గౌరి. ఊరికి దూరంగా వెళ్ళి బ్రతకాలని గౌరీ నిశ్చయించుకున్న సంగతి చూచాయగా తెలిసిన ఆమె భర్త వెళ్ళడానికి వీల్లేదని పెద్ద రాద్ధాంతం చేశాడు. ఇంటికి రాకపోతే నరికి పారేస్తానని వీరంగం వేశాడు. అతనెంత గింజుకున్నా కానీ గౌరి మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం అతన్ని మరింత రెచ్చగొట్టింది. జుట్టు పట్టుకుని లాగి గోడకేసి కొట్టి చావచితకబాదాడు. ఆమె ఒంటికి తగిలిన గాయాలు ఆమె నిర్ణయాన్ని మరింత దృఢపరిచాయి. మైథిలితో కలిసి హైదరాబాద్ వెళ్ళింది గౌరి. మైథిలి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. తమ ఇంట్లో పనితో పాటు మరో 3 అపార్ట్మెంట్స్లో పనిప్పించింది. ఎంతో పొందిగ్గా, శుభ్రంగా, అణకువగా పనిచేస్తూ అందరి అభిమానం చూరగొంది గౌరి. ఆమె పనితీరు తెలుసుకుని మరో 2 ఇళ్లల్లో వాళ్ళు కూడా పనిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకే మైథిలి ఇంట్లో పని మొదలుపెట్టేది గౌరి. చీకటి పడేదాకా ఎక్కడో ఒక చోట పనిచేస్తూనే ఉండేది. తినే సమయానికి ఏ ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఇంటివారు ఆదరించి భోజనం పెట్టేవారు. తనకో దారి చూపిన మైథిలి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది గౌరి. ఆమె పట్టుదల, బ్రతుకులో నిలబడాలనే దీక్ష చూసి ముచ్చట పడేది మైథిలి. ఆమె సేవలకు మించిన స్థాయిలోనే ముట్టజెప్పేది. తనలాగా అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఇతర ఆడవాళ్లను చూసి తమ అందరి బ్రతుకుల్లో కొద్దిపాటి తేడాలు ఉండొచ్చు కానీ సారాంశం ఒకటేనని గ్రహించింది గౌరి. భర్తల వ్యసనాలు, హింస కారణంగానే ఈ ఆడవాళ్లంతా నగరానికి వలసొచ్చి బ్రతుకు పోరాటంలో పెనుగులాడుతున్నారని తెలుసుకున్న గౌరిలో మరింత పట్టుదల పెరిగింది. కొంత డబ్బు సంపాదించాక మైథిలి సలహాతో ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుంది గౌరి. పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించింది. బాణం సంధించే అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉన్నట్టు గౌరి దృష్టి తన బిడ్డల బంగారు భవిష్యత్తు మీదే కేంద్రీకరించింది. అందుకు తన సర్వశక్తుల్ని ఒడ్డి శ్రమిస్తోంది. 6 కాలం కష్టపడినప్పటికీ ఫలితం కళ్ళజోడక నష్టాలతో నడ్డి విరిగిన రఘురామయ్య తన కూతురు గౌరికి ఏమాత్రం ఆసరానివ్వలేకపోయాడు. అల్లుడు, అతనితో పాటు ఊళ్ళో మరికొందరు తిని కూర్చుని తిన్నది అరక్క గౌరి శీలం మీద వేసే నిందలు గౌరికి చేరకుండా తల్లిదండ్రులు దాచినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఆమె చెవిని పడకుండా ఉండేవి కావు.
వాటిని విని తాత్కాలికంగా బాధపడినప్పటికీ ఆమె మరింత దృఢంగా తయారయ్యేది. ఎప్పుడో మరీ అవసరమైతే తప్ప ఊరు వెళ్ళేది కాదు గౌరి. వెళ్ళినప్పుడు తన ఎదుట కానీ తన పరోక్షంలో కానీ తన గురించి ఇతరులు మాట్లాడే అవాకులు చవాకులు లెక్క చేయకుండా బ్రతకగల నేర్పు సంపాదించుకుంది. నగరంలో వేరువేరు ప్రాంతాల్లో బ్రతుకుతున్న అన్నలు ఎప్పుడూ తోడబుట్టిన దాన్ని పిలిచి ఒక పూట అన్నం పెట్టి ఆదరించలేదు. చీరసార్లు పెట్టకపోతే మానే కనీసం ఎలా బతుకుతున్నావని ఆప్యాయంగా పలకరించిన పాపానా పోలేదు. అది తలుచుకుంటే ఒక్కొక్కసారి గౌరి మనసు చివుక్కుమనిపించేది. అంతలోనే సర్దుకునేది. తను బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అన్నలకెక్కడ అశుభం కలుగుతుందోనని తల్లడిల్లిపోయేది. కళ్ళు తుడుచుకునేది. బ్రతుకులో నిటారుగా నిలబడాలనే దీక్ష, జీవనోత్సాహం ముందు గౌరికి మిగతావన్నీ అప్రధానమయ్యాయి. ఒంటరిగా ఉన్న ఆడదంటే ఉండే చులకనతో తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించిన వారి నుంచి నేర్పుగా తప్పించుకుని నిప్పులా బ్రతుకుతున్న గౌరి తన బ్రతుకు గురించి పెద్దగా బెంగపడడం లేదు. కానీ సరైన తిండి, బట్టలు, నగలు లేకపోయినప్పటికీ తొలి యవ్వనపు మెరుపుతో ముచ్చటగొలిపే కుమార్తెలిద్దరినీ ఎటు నుంచి ఏ ప్రమాదమూ చుట్టుముట్టకుండా కాపాడుకోవాలని ఆరాటపడేది. పిల్లల్ని కుదురుగా ఉండనివ్వని అనేక ఆకర్షణలు, చెడిపోవడానికి బోలెడు దారులున్న ఈ నగరంలో ఎదుగుతున్న తన కూతుళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళతో సావాసాలు చేస్తారో, ఎటువంటి ఆకర్షణలకు లొంగిపోతారో, చదువు సంధ్యలు మానేసి ఎక్కడ పక్కదారులు పట్టి బతుకు బుగ్గిపాలు చేసుకుంటారోనని బెంగటిల్లిపోయేది. ఏ దుర్మార్గుడు ఎటువైపు నుంచి దాడి చేసి హాని చేస్తాడోనని భీతిల్లేది. వాళ్లకు బాధ్యతగా తిన్నగా బతకడంలోని మంచి గురించి చెప్పాలని తహతహలాడేది. కానీ చదువు, ప్రపంచ జ్ఞానం అంతగా లేని తను వాళ్లకు సక్రమంగా ఏం చెప్పగలుగుతుంది అని అనుమానపడేది. తన బిడ్డలు నలుగురిలోనూ మర్యాదగా అందరి మెప్పు పొందేలా బతికే అవకాశం కోసం తను పడుతున్న ఈ కష్టం ఫలిస్తుందో లేదో అని ఆదుర్దాపడేది. పెద్ద కూతురు రేణుక తల్లి లక్ష్యాన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా చదువుకోవడమే కాక పొద్దున్న సాయంకాలం ట్యూషన్లు చెప్తూ కొంత సంపాదిస్తుండేది. చిన్నపిల్ల మీనాకు అలంకరణ మీద మోజు, సినిమా హీరోయిన్లాగా అందంగా తయారవ్వాలనే తహతహ. ఖరీదైన జీవితం పట్ల తన రెండో కూతురుకున్న ఆకర్షణ గౌరికి భయం కలిగించేది. తళుకుల ప్రపంచపు పాకుడురాళ్లపై మీనా బ్రతుకు జారిపోతుందేమోనని ఆదుర్దాపడేది. గౌరవంగా రాచమార్గంలో బతకడానికి మెరుగైన సాధనం చదువేనని పదే పదే కూతురికి నచ్చజెప్పేది. ఇలా బతుకు పోరాటంలో ఉన్న గౌరికి తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరైంది. కడసారి తండ్రిని చూడటానికి పిల్లల్ని తీసుకుని ఊరికి వెళ్ళింది. తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని బోర్న ఏడ్చింది. 2 సంవత్సరాల క్రితం తాగి తాగి ఆ తాగుడికే బలైపోయిన భర్త శవాన్ని చూసి నిర్లిప్తంగా కూర్చుండిపోయిన గౌరి తన బాల్యంలో తండ్రి పడిన కష్టం, అతడి తపన, ఎదుర్కొన్న నష్టాల్ని తలుచుకుని పొగిలి పొగిలి ఏడ్చింది. దాదాపుగా 50 ఏళ్ళు నాన్నతో కలిసి కష్టసుఖాలు పంచుకుని బ్రతికిన తల్లి ఒంటరి పక్షిలా విలవిల్లాడుతుంటే ఆమెను కౌగిలించుకుని ఓదారుస్తూ తన జీవితాన్ని తడిమి చూసుకుంది గౌరి. ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అదుపు చేసుకుంది. ఏ ఆసరా లేని తనకు నాన్నున్నాడన్న భరోసా కూడా లేకుండా పోయిందని బెంగపడింది. తండ్రి దహన సంస్కారాలు ముగియగానే అన్నలందరూ 10వ రోజు దినం అయ్యేదాకా ఆగలేదు. యజమానులు సెలవులు ఇవ్వరంటూ పెద్ద కర్మ రోజుకు మళ్ళీ వస్తామని చెప్పి భార్యాపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. కోడళ్ళనైనా ఉంచి వెళ్ళమని అడిగింది రాజేశ్వరి. పిల్లలకి కష్టమవుతుందంటూ వాళ్ళలా నిష్పూచిగా వెళ్ళిపోవడం చూసి నిర్ఘాంతపోయింది గౌరి. తను పనిచేస్తున్న ఇళ్లల్లో 2 కుటుంబాల వాళ్ళు వృద్ధులే. వాళ్ళ కోసమైనా తను వెళ్ళి మళ్ళీ వద్దామని అనుకుంది. కానీ ఇప్పుడు ఎలా? ఆలోచనలో పడింది. గౌరి తల్లిదండ్రుల దగ్గర బంధువుల్లో చాలామంది కాలం చేశారు, కొందరు కదల్లేరు. తల్లికి తనే తోడుగా ఉండాలని నిశ్చయించుకుంది గౌరి. ఆ 2 వాళ్ళకి పనులు చేసి పెట్టి
కాలేజీకి వెళ్ళమని చెప్పి కూతుళ్లను పంపేసి తను అమ్మకు తోడుగా ఉండిపోయింది. ఇన్నేళ్ల బ్రతుకులో డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ ఊళ్ళో వాళ్ళ గౌరవం, బంధువుల అభిమానం పొందిన తన తండ్రి పెద్ద కర్మను ఏ లోటు లేకుండా చేస్తే బావుండును అనుకుంది గౌరి. అదే మాట అన్నలకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు అంటీ ముట్టనట్టు జవాబిచ్చారు. వాళ్ళ వైఖరి ఏదో తూతూ మంత్రంగా తక్కువ ఖర్చులో కానిచ్చేద్దాం అన్నట్టు ఉండడంతో నొచ్చుకుంది గౌరి. తన తల్లి అభిప్రాయం కూడా అడిగి తను రంగంలోకి దిగింది. అందరి అవసరాలకు ఖర్చు కాగా మిగిలిన ఎకరం పొలం సంవత్సరం క్రితమే అమ్మేశారు. అమ్మా నాన్నలకు 1,50,000 ఉంచారు. మిగతాది 4 కొడుకులు పంచుకుని పట్టుకుపోయారు. గౌరికి కూడా వాటా ఇవ్వాలని తల్లిదండ్రులు ఎంత పోరాడినా వాళ్ళు పడనివ్వలేదు. అప్పటికే అనారోగ్యంతో తీసుకుంటున్న తల్లిదండ్రులకు పోట్లాడే ఓపిక లేకపోయింది. ఆ జ్ఞాపకాలన్నీ గౌరిని బాధపెట్టినా ఇరుగు పొరుగు సాయంతో ఇంటిని బాగుచేసి సున్నాలేసింది. దినం రోజు చేయాల్సిన సాంప్రదాయ కార్యక్రమానికి, భోజనాలకు ఖర్చులు లెక్కవేసి తల్లికి చెప్పింది. ఆమె దగ్గరున్న డబ్బుతో ఆమెకు సంతోషం కలిగించేలా ఏ లోటు రాకుండా కార్యక్రమం పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేసింది గౌరి. ఒక్కరోజు ముందు గౌరి అన్నలు వచ్చారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఏర్పాట్లు చూసి ముఖం మార్చుకున్నారు. కార్యక్రమం అయిందనిపించి మర్నాడే బయలుదేరడానికి సర్దుకుంటున్నారు. రాజేశ్వరి అన్న కొడుకు మాత్రం దినానికి వచ్చి ఆ రోజే హడావిడిగా తిరిగి వెళ్ళిపోయాడు. పుట్టింటి వారసుడివి, నీ మేనత్తను ఇంటికి తీసుకువెళ్ళి నిద్ర చేయించి పంపమని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు రాజేశ్వరి అన్న కొడుకు. తండ్రి పోయిన ఇంట్లో 6 నెలల వరకు ఉండకూడదు, అమ్మను మీతో తీసుకెళ్ళండ్రా అని పక్కింటి పిన్ని అన్నల వెంట పడితే ఆమె వంక చికాగ్గా చూశారు. జవాబు దాటేశారు. ఉన్న డబ్బంతా దినానికే ఖర్చయిపోయినందుకు ముఖాలు ముటముట్లాడించారు. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఈలోపే గౌరి కూతురు రేణుక ఫోన్ చేసింది. చుట్టూ ఇళ్ళవాళ్ళు నువ్వెప్పుడొస్తావని అడుగుతున్నారు, వెంటనే బయలుదేరి రామ్మా అని చెప్పింది. ఇక్కడ తల్లి భవిష్యత్తు ఏమిటో అన్నలు తేల్చి చెప్పకపోవడంతో గౌరి గుంజాటన పడిపోతోంది. శోకదేవతలా ఓ మూలన కూర్చున్న తల్లిని చూస్తుంటే గౌరి మనసు నీరైపోతోంది. కానీ తను వెళ్ళక తప్పదు. పొద్దుపోకముందే బయలుదేరాలి. ఎలా అని గౌరి ఒకవైపు మదన పడుతూనే కన్నతల్లిని ఒంటరిగా వదిలేసిపోయేంత కసాయి వాళ్ళు కాదులే అన్నలు అని మరోవైపు మనసుకు సర్ది చెప్పుకుంటూ బయలుదేరింది గౌరి. బస్సు కోసం ఎదురు చూస్తున్న గౌరి మనసులో అలజడి. అమ్మను ఒకవేళ అన్నలు తీసుకెళ్ళకపోతే? దిక్కులేక తన తల్లి ఎంత క్షోభపడుతుందో. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని అమ్మ ఎలా బ్రతుకుతుంది? పోనీ అమ్మను తను తీసుకెళ్తే? శివాలయంలో అమ్మతో నిద్ర చేయిస్తే ఏ కీడు జరగదన్న పంతులుగారి మాట గుర్తుకొచ్చింది. కానీ తన దగ్గర ఉండడానికి అమ్మ ఒప్పుకుంటుందా? తండ్రి, తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకులు అని నమ్మే తన తల్లి తన ఇంటికి వస్తుందా? దశరథ మహారాజులాగా నాకు 4 కొడుకులు అని తెగ మురిసిపోయిన అమ్మ తన ఇంటికి వస్తుందా? 4 కొడుకులకు చిన్నతనం అవుతుందేమోననే భయంతో తన వెంట రానన్నది కదా. బడ్డీ కొట్టు దగ్గర బెంచి మీద కూర్చుని బస్సు కోసం ఎదురు చూస్తున్న గౌరి చివ్వున లేచి బ్యాగ్ తీసుకుని తల్లి దగ్గరకు బయలుదేరింది. ఆటోల్లో వెళ్ళిపోతున్న అన్నలు ఆమె చూపుల్ని తప్పించుకున్నారు. దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సముదాయించింది గౌరి. నేను బ్రతుకున్న నాళ్ళు నా పిల్లలతో పాటు నిన్ను కూడా సాకుతానమ్మా, నాతో రామ్మా, కాదనకు అంటూ తల్లి ఒళ్ళో తలపెట్టి ఏడుస్తూ ప్రాధేయపడింది గౌరి. వెక్కిళ్ళు పెడుతూనే కూతురు తలను ప్రేమగా నిమిరింది రాజేశ్వరి. అప్పుడే రాలిపడిన పారిజాతాల పరిమళం గౌరిని ఆలోచనల నుంచి బయటపడేశాయి. అప్పుడే తెల్లవారుతోంది. శివాలయ ద్వారం తెరుచుకుంది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి.